మున్నార్లో ఇది డే 2. ఇది మనం ఉంటున్న రిసార్ట్ చూడండి, ఇండివిజువల్ కాటేజెస్ లాగా ఉన్నాయి, చాలా బాగుంది. పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, దూకేయటం వెళ్ళి. సో వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం, అంతా ఫ్రెష్ అయిపోయి. ఓకే స్టార్ట్ అవుతాం బేబీ, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం. సో రిసార్ట్ నుంచి అయితే మట్టిపెట్టి సైడ్ అయితే స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే అటు సైడ్ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. డ్యామ్ ఉంది, ఎకో పాయింట్ ఉంది, టాప్ స్టేషన్ ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో ఫోటో పాయింట్ కనిపించింది, చూసి వెళ్దామని ఆగాం. ఫోటో పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు అసలు కనిపించలేదు, తప్పిపోయింది. అక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చి మంచి మంచి ఫోటోలు దిగొచ్చు. ఎంత బాగుందో లొకేషన్ చూడండి, బ్యాక్గ్రౌండ్ అన్ని టీ ఎస్టేట్స్. ఎంతమంది జనాలు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, క్యాష్ యాక్సెప్ట్ చేయరంట, ఓన్లీ డెబిట్ కార్డు, యూపీఐ. సో ఎక్కడ పాయింట్కి వెళ్తే దారిలో ఎలిఫెంట్ పార్క్ కనిపించింది. ఇక్కడ ఎలిఫెంట్ రైడింగ్ ఉంటుందంట, నెక్స్ట్ ఎలిఫెంట్ ఫీడింగ్ కూడా ఉంటుంది. చూపిస్తాను చూడండి, ఎలిఫెంట్ రైడ్. క్యూ చాలా ఉంది. ఇలాంటి పెట్టి ప్లేస్లకి కవర్ చేయాలంటే చాలా ఎర్లీగా రావాలి, మనకు అంత టైం లేదు. ఎలిఫెంట్ రైడ్ 10 minutes అంట. 10 minutes రైడ్కి వెయిటింగ్ టైం 2 hours అంట, ఎందుకంటే చాలామంది ఉన్నారు. టికెట్ ఒక్కొక్కరికి 700. ఓకే కాస్ట్లీ అయినా పర్లేదు, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే అనుకున్నాను ట్రై చేద్దామని. బట్ 2 hours వెయిటింగ్ టైం అంటే కష్టం చాలా. నీకేమనిపిస్తుంది, రైడ్ చేయాలనిపిస్తుంది ఎలిఫెంట్ని? ఓకే. ఎకో పాయింట్ రీచ్ అయ్యే ముందర మనం మాతుపట్టి డ్యామ్ అయితే క్రాస్ చేస్తాము. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడున్న ట్రాఫిక్ భయపడి బోటింగ్ స్కిప్ చేసి ఎకో పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎకో పాయింట్ దగ్గరకు వచ్చాము. చూడండి ఎంత బాగుంది ఆ ప్లేస్. ఇక్కడ చూసారా కెమెరా వాళ్ళు స్టార్టింగే పట్టుకుంటారు. ఫోటో 20 రూపాయలు, సాఫ్ట్ కాపీ. ఒక 100 ఫోటోలు తీసుంటాడు, అందులో సెలెక్ట్ చేసి మంచిగా తీసుకోవాలి. మా మ్యారేజ్ తర్వాత ఫోటోషూట్ అయితే మంచి ప్లేస్లో అయింది. ఏమంటావు? ఫోటోషూట్ లేదని ఫీల్ అయ్యావు కదా, ఇప్పుడు ఓకేనా? సో ఇది వచ్చేసి ఎకో పాయింట్. ఇక్కడి నుంచి గట్టి కరిస్తే అక్కడి నుంచి మన సౌండ్ మనకు వినిపిస్తుంది అనమాట. అదిగో పిల్లలు అరుస్తున్నారు చూడండి. వాయిస్ రీసౌండ్ వస్తుంది ఎకో. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, బట్ కొంచెం కాస్ట్లీ. ఫుల్ ఫోటోషూట్, మంచి మంచి స్టిల్స్ అని వాళ్ళే చెప్తారు. ఎవరికన్నా ఫోటోషూట్ కావాలంటే ఇక్కడికి రావచ్చు ఎకో పాయింట్ దగ్గర. బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది. సో గ్రూప్గా వస్తే ఈ ప్లేస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే చూడండి అక్కడ బోటింగ్ దగ్గర వాళ్ళంతా ఒక గ్రూప్. ఇక్కడ చూడండి కాయకింగ్ కూడా ఉంది, పెడలింగ్ అన్నీ. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. కాకపోతే 1-2-3 డేస్లో ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు కదా. అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే ఈ ట్రాఫిక్లో. ప్లస్ ఇప్పుడు చూడండి ఎలిఫెంట్ పార్క్ దగ్గర ఎంత వెయిటింగ్ టైం ఉందో. సో అన్ని ప్లేస్లో ఎంజాయ్ చేయాలంటే ఒక 1 week పెట్టుకోండి. ఇయర్కి ఇలాంటి ఒక ట్రిప్ వేస్తే చాలు, రిలాక్స్ అయిపోవచ్చు, మంచి మెమరీస్ ఉంటాయి. కెమెరామెన్ మొత్తం 97 ఫొటోస్ తీసాడు. సో అమౌంట్ ఎక్కువ అయింది కదా, సెలక్షన్ టైం లేట్ అయింది అని చెప్పి మొత్తం ఫొటోస్ తీసుకున్నాం. 1200కి మాట్లాడుకున్నాం. 1000 నుంచి బార్గెన్ స్టార్ట్ చేస్తే 1200కి ఒప్పుకున్నాడు. బట్ ఓకే, ప్రతి ఫోటో బాగుంది, రిజెక్ట్ చేయడానికి ఏం లేదు, మంచి డీలే. సో ఎకో పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి టాప్ స్టేషన్కి వెళ్తున్నాం. టాప్ స్టేషన్ ఇక్కడ నుంచి ఒక 1/2 hour ఉంటుందంట. అక్కడ వర్షాలు పడుతున్నాయి, చూసుకొని వెళ్ళండి అన్నారు. సో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఎలిఫెంట్ పార్క్ వెళ్ళిపోతాం. ఈ వీడియో ఎండింగ్లో ఫోటోషూట్ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. 1200కి వర్త్ కాదో కామెంట్ చేయండి. ఎకో పాయింట్ కవర్ చేసి టాప్ స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. మున్నార్లో బైక్ రైడ్ ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఒక్కొక్క టర్న్ ఒక్కొక్క సీనిక్ లొకేషన్ లాగా ఉంటుంది.
అలా అని ప్రతి లొకేషన్లో ఆపితే టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తా రైడ్ చేసుకుంటే వెళ్ళిపోవటమే. మున్నార్లో ఎక్కడ చూసినా మీకు టీ ఎస్టేట్సే కనిపిస్తాయి. నాకేమనిపించిందంటే మున్నార్ని మీరు సమ్మర్లో లేదా వింటర్లో మాత్రమే ఎంజాయ్ చేయగలరు. రైనీ సీజన్లో వెళ్తే మాత్రం లొకేషన్స్ అంత ఎంజాయ్ చేయలేరు, ప్లస్ ల్యాండ్ స్లైడ్ రిస్క్ కూడా ఉంటుంది. ఆన్ ద వేలో మనం కుండలా డ్యామ్ కూడా క్రాస్ అవుతాం. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, కానీ మనకంత టైం లేదు కదా అని చెప్పి జస్ట్ చూసుకుంటే వెళ్ళిపోతున్నాం. మీరు కనుక మున్నార్ లాంగ్ వీకెండ్లో వచ్చే పని అయితే ట్రాఫిక్ని కూడా కన్సిడర్ చేసుకొని మీ ఐటినరీ ప్లాన్ చేసుకోండి. టాప్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్లో మంచి నాన్ వెజ్ హోటల్ అయితే కనిపించింది. రెస్టారెంట్ ఎప్పుడూ రష్గానే ఉంటుంది, ఎక్కడ సీట్ దొరికితే అక్కడ కూర్చొని తినేసేయండి. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. టాప్ స్టేషన్ దగ్గర రెస్టారెంట్ ఉంది, ఇండియన్ రెస్టారెంట్. తిన్నాను, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి ఫిష్ ఫ్రై, చిల్లీ చికెన్ కూడా బాగుంటుందంట. ఇక్కడ నుంచి జస్ట్ 4 minutes టాప్ స్టేషన్. లంచ్ ఇక్కడే. టాప్ స్టేషన్ ఎంట్రన్స్ నుంచే మీకు చాలా స్టాల్స్ కనిపిస్తాయి. మీకు ఒప్పుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసి డైరెక్ట్ ఎంట్రీ వరకు బైక్లో వెళ్ళిపోవచ్చు. టాప్ స్టేషన్కి వచ్చేసాము ఆఫ్టర్ లంచ్. టాప్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇది యాక్చువల్లీ తమిళనాడులో ఉంది. ఆ డానియల్ రెస్టారెంట్కి వెళ్ళి కేరళ స్పెషల్ ఏమన్నాడు, అన్నాడు ఇది తమిళనాడు అన్నాడు. ఓకే, ఇక్కడ మనకి 15 minutes టైం ఉంది, ఎందుకంటే అక్కడ ఎలిఫెంట్ పార్క్కి వెళ్ళాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఏంట్రా ఇది ఎంత దూరం నడుస్తున్నా వస్తూనే ఉంది. ధర అంతా షాప్సే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్, అన్ని స్టాల్సే. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం, పర్ హెడ్ 20 rupees అంట. అయ్యో ఎదిరిపోయింది. నిన్నంతా ఫుల్ వర్షం పడింది ఇక్కడ. ఓ మై గాడ్, ఇటు ఇంకా చాలా బాగుంది. అసలు ఎంత పెద్ద పెద్ద కొండలు అంటే చాలా బాగున్నాయి. ప్రజెంట్ మనం తమిళనాడు. ఇదే రూట్లో మనకు వచ్చే లాస్ట్ డెస్టినేషన్ వట్టవాడ. మాకున్న టైంలో ఎయిదర్ వట్టవాడ ఆర్ ఎలిఫెంట్ రైడ్ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. అండ్ వీ చూస్ ఎలిఫెంట్ రైడ్. మార్నింగ్ 8 ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అయ్యింది. టైమింగ్స్ చూసుకోవచ్చు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. టాప్ పాయింట్ ఇది, టాప్ స్టేషన్ బాగుంది. బట్ టైం ఎక్కువ లేకపోవడం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం ఇక్కడ నుంచి 1 hour ఎలిఫెంట్ పార్క్కి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు తొందరగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మున్నార్లో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.